ఇది క్లాస్ రూమ్ చేపల మార్కెట్. పూర్వం మాస్టర్ క్లాస్ రూమ్ లోకి వస్తే అందరు గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు స్టూడెంట్స్. ఇప్పుడేమో మాస్టర్ స్టూడెంట్స్ చెప్పాల్సి వస్తుంది. ఒరేయ్ ఒరేయ్ మిమ్మల్ని రే వీళ్ళకి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. వచ్చాడయ్యా సార్, కూర్చోండి. కూర్చోవాలా? నీ మొహాలు మంట. కుర్చీ ఏదిరా ఇక్కడ? కుర్చీ లేకుండా కూర్చోమంటారు. అప్పుడా చెప్పి వెదవల్లారా, కుర్చీ ఎవరు తగలబెట్టండి ఇక్కడ. సార్ నీ కళ్ళు ఏమైనా కాకలు వచ్చినా సార్? నీ వెనకాల ఉంది కదా సార్ చైరు. అవునా? ఏదో స్టార్ట్ చేసాడు ఇప్పుడే నా మీద ర్యాగింగ్. అమ్మయ్యా కూర్చుంటున్నాను. ఇప్పుడు చెప్తారా? ఎగ్జామ్స్ అయిపోయింది కదా సార్, మళ్ళీ ఎందుకు వచ్చేసారు స్కూల్కి? పరీక్షలు రాశారా? రిజల్ట్స్ అనేది ఒకటి ఉంటాయి. మీరు ఎలా రాశారో మీ జాతకాలన్నీ ఇందులో ఉన్నాయి. సార్ మీరు జాతకం కూడా చెప్తారా సార్? కొంచెం నా పిల్లప్పుడు చెప్పండి సార్. చెప్తారా? ఒక్కొక్కరికి వరుసగా చెప్పుకుంటా వస్తా మీకు. సార్ మన నిద్ర వస్తుంది సార్. ఏంటన్నా నీకు నిద్ర వస్తుందా? ఎంతకి నువ్వు పాస్ అయ్యావా? అదే మీరే ఎప్పుడు సార్? ఒరే నువ్వు ఖచ్చితంగా పాస్ సార్ అయ్యే ప్రసక్తే లేదు. చెప్తా నీ గురించి చెప్పాలంటే చాలా ఉందిరా. నీ దగ్గరికి లాస్ట్లో వస్తా. నాన్న సీనియర్ మోస్ట్ స్టూడెంట్, 10 years ఎక్స్పీరియన్స్. నేను ఎట్లాగో ఫెయిల్ అవుతా సార్, మా అయ్య పైసలు కట్టాను నాకు. మహానుభావుడురా మీ నాన్న, దండం పెట్టుకోవచ్చు. నేను 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యా ఈ స్కూల్లో. అప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు, ఇప్పుడు కూడా అదే క్లాస్లో ఉన్నావు నువ్వు. అప్పుడు మా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది. ఇప్పుడు నీ దయ వల్ల 5 ఫ్లోర్లు కట్టుకున్నావు. ఏడాదైనా పాస్ అవుతావు అనుకుంటే నువ్వు కదిలేలా లేవురా. నేను ఎందుకు పోతాను సార్? ఇది మా అయ్య కట్టించింది. బా నీ అయ్యకు నమస్కారం రా. ఉండయ్యా నువ్వు ఇక్కడే ఉండు. అరే జొలపాలు. సార్ నమస్తే సార్. నువ్వు పాస్ అయ్యావా లేదా? నేను అన్నీ పాసే సార్. అన్నీ ఫెయిలేరా నువ్వు? అయ్యో సార్ ఏం సార్ అలా అంటారు? నేను వాడి దాంట్లో చూసి రాసింది, నన్ను ఎలా ఫెయిల్ చేస్తారు అసలు మీరు? కాపీ కొట్టి రాయటం కూడా చేత కాదురా నీకు? సార్ వాడే చూపించా సార్, వాడి దాంట్లో చూసి రాశాను. ఇలాగైతే ఎలా బతుకుతావా నువ్వు బయటికి వెళ్ళి? అయ్యో ఏముంది సార్, చదువు ఒకటేనా? దొంగతనాలు చేయొచ్చు, స్కాములు చేయొచ్చు, రాబరీలు చేయొచ్చు, కిడ్నాపులు చేయొచ్చు, చిన్ననే సార్. బాబు నువ్వు బాబు. అమ్మో ఇప్పుడు నేను మటన్లు చేసేవాళ్ళని చెప్తున్నా నా చదువులు. సార్ నాకు ఒక డౌట్ సార్. అదే ఏడు కోడిని కోస్తే ఏమంటారు? చికెన్ అంటారు. మేకను కోస్తే? మేకను కోస్తే మటన్ అంటారు. ఆదివారం తింటావు కదా. మరి చేపని కోస్తే? చెప్పండి సార్, చెప్పండి. నాకు ఎప్పుడు ఆన్సర్ కాదు, చెప్పండి సార్. ఇవన్నీ ఇరికాటలోనే పెట్టేశాడు. చూసావా సార్కే తెలియదురా, మనకేం చెప్తావు చదువు ఇంకా. అందుకే కదరా 10 ఏళ్ళ నుంచి ఇక్కడ కూర్చున్నా. సార్ ఏమైందిరా భయపెడుతున్నావు? నాకు జల్దీ చెప్పండి, నా నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? అవును సార్. నువ్వు పడుకోరా, నువ్వు పడుకో. నీ దగ్గర సాయంత్రం వస్తాను, నేను వీడి దగ్గరికి వెళ్తా. నా దగ్గర ఉంది సార్, నేను అమ్మాయినా? అలా అర్థమైందా నీకు? ఎందుకు నువ్వు పాస్ అయ్యావు ఫెయిల్ అయ్యావరా? నేను ఖచ్చితంగా పాస్ సార్, నో డౌట్. ఏదో లేరా ఈ నలుగురిలో నువ్వు ఒకడు పాస్ అయినావు. కానీ ఈ బ్యాచ్లో మాత్రం ఉండకరా. నువ్వు ఇమీడియట్లీగా ఈ స్కూల్ నుంచి టీసీ తీసుకుని మంచి స్కూల్కి వెళ్ళిపో. ఎందుకంటే వాడేమో 10 ఏళ్ళ నుంచి పెళ్ళిడికి వచ్చినా ఇంకా ఇక్కడే ఉన్నాడు. అలా వాడేమో దొంగ అంటాడు, మర్డర్లు అంటాడు, మానభంగాలు అంటాడు వాడు. అలా వాడు కలిస్తే బెబ్బెబ్బే మెమ్మెమ్మే. ఏదో కొద్దిగా గొప్ప ఈ స్కూల్లో మెరిట్ స్టూడెంట్ నువ్వే. ఇమీడియట్గా నువ్వు బాగుపడాలంటే ఇక్కడి నుంచి టీసీ తీసుకొని మంచి స్కూల్లో జాయిన్ అయిపో. ఓకేనా? ఇది గుర్తు పెట్టుకో. నేను మంచి కోరి చెప్తాను, ఈ వెధవల నుంచి నేరుగా వెళ్ళిపో. ఓకే సార్. రే పనికి మళ్ళీ పైకి లే. సార్ 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 అరే ఏం రాసావు నీకు అర్థమవుతుందా? సార్ నేను ఎక్కడైనా ఫెయిల్ కాదు సార్, అసలు ఎందుకైనా చెప్పండి సార్. క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటే నువ్వు క్వశ్చన్స్ రాసి వచ్చావిందిరా. ఇట్లా చేస్తే ఎలా పాస్ అవుతారా నువ్వు? అక్కడ ఉందే రాశాను కదా సార్. ఇట్లా కాదురా, మీ నాన్న తీసుకురా. సార్ వాళ్ళ డాడీ రాలేదు సార్, ఎందుకంటే నేను రాత్రి వాళ్ళ డాడీకి ఫైల్స్ ఆపరేషన్ అయింది సార్. అవును సార్, ఒక్కసారి సార్ పైసలు చూసుకోండి సార్. రే అదేమన్నా సినిమా అంటారు చూడటానికి, వచ్చి చూడటానికి. పనికి మాలాడా అని. మీ ఇంట్లో ఇంక పెద్దవాళ్ళు ఎవరు లేరా? మా అన్నాడు సార్. వాడు పట్టుకోరా. ఇక్కడనే సార్ వాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నారా? వీడే సార్.
వీడు మీ అన్న అవును సార్. ఆడు మీ తమ్ముడా? మా తమ్ముడు సార్ వాడు. భలే దొరికారా మాకు స్కూల్కి అయితే మాత్రం మీరు. మీ వల్ల ఏమో 5 ఫ్లోర్లు స్కూల్ కట్టుకున్నావురా. ఇప్పుడు మీ తమ్ముడు కూడా 5 ఫ్లోర్లు కాలేజీ కట్టుకుంటావరా. మహానుభావుడు మీ నాన్న వజ్రాలుగా అన్నాడు. మెరుగు పెట్టబల్లే మెరిసిపోతారు ఇద్దరు. ట్రైన్ వచ్చినా కూడా అందరూ దీంతో టైం పాస్ చేయొచ్చు. మనకి బాగానే లేదు ఇది. తెల్లగా బాగానే ఉంది. దీని అమ్మ ట్రైన్ గంట లేట్ అంట. ఆగం పడుకుంటూ వచ్చిన అమ్మ. అబ్బా అమ్మయ్యా. మాస్టర్, ఎవడరా నీకు మాస్టారు? సారీ సార్. సారా? ఏం చదువు పెట్టడంలా కనిపిస్తున్నా నీకు సార్ అంటున్నావురా? ఓకే బ్రో. చేది రోహింద్ర. మరి ఏమనాలయ్యా? అయ్యా అని పిలువు. అయ్యా ఇలా అన్నావు పద్ధతిగా బాగుంది. ఇందుకీ రాజమండ్రి నిలిపోయింది అయ్యా. నేను అదే చూస్తున్నానయ్యా, గంట లేట్ అంట. గంట లేటా? వెరీ గుడ్ వెరీ గుడ్. గుడ్డా? నేను అసలే ఫ్రస్ట్రేషన్లో ట్రైన్ గంట వేయటం నేనంటుంటే నువ్వేం రా గుడ్డు గుడ్డు అంటున్నావు? ఇంతకీ నీకు కోచ్ నెంబర్ ఏంటయ్యా? S14. S14 మంది అదే. ఓ నీది అదేనా? ఇంతకీ మీ సీట్ నెంబరు? 12. 12 మంద పైన ఉంటది. 14 మందే అదే. ఓ అది నువ్వేనా? మరి ఏమనుకున్నారు? ఓకే. ఏం లేదయ్యా, కొంచెం కాళ్ళ నొప్పులు, తలనొప్పి, మొత్తం పుట్ట నొప్పి మొత్తం అన్ని. మీ కింద సీట్ ఇస్తే నేను అక్కడ కూర్చుంటాను, మీకు పైన కూర్చోండి అయ్యా కొంచెం. ఇందాక చూసినారా మున్సిపాలిటీ బండి వస్తే కుక్కలు పరిగెత్తుకుంటూ వస్తాయి చూడు, అట్లా పరిగెత్తుకుంటూ వచ్చినావు. ఇప్పుడేమో నొప్పులు గిప్పులు అంటావురా? చూసేసావా? అయిపోయిందా? ఇంకేమన్నా అడిగేది ఏమన్నా ముచ్చట చెప్పాను. ఏమన్నా గంట నుంచి ఒక ఆంటీ సెక్సీ కసక్కున్నది, దాన్ని నేను సైడ్ కొట్టుకుంటుంటే మధ్యలో నీళ్ళు లేదుగా.